ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు. క్రైస్తవ జీవితం ఒక రైలు ప్రయాణం వంటిది. ఈ యొక్క రైలు ప్రయాణంలో మొట్టమొదటిగా మనం టికెట్ కొనుక్కుంటాం. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయటం కుదరదు. ఒకవేళ చేసినా సరే టికెట్ లేకుండా టికెట్ కలర్ పట్టుకుంటే ఎంతగానో శిక్ష విధించేవారుగా ఉంటారు. క్రైస్తవ జీవితం కూడా ఈ యొక్క టికెట్ ఎలాగైతే కొనుక్కొని రైలు ప్రయాణం చేస్తామో, క్రైస్తవ జీవితానికి టికెట్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం. ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం చనిపోయి తిరిగి లేచి ఆయన పరిశుద్ధ రక్తం కార్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన్ని మనము విశ్వసించాలి. మన యొక్క తప్పులు, మన యొక్క పాపములన్నిటినీ ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడుగని ఆయనకి ప్రార్థన చేస్తే మన జీవితంలో గొప్ప రక్షణను మనం అనుభవించే వారముగా ఉంటాం. ఇది టికెట్. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా మన జీవితంలో క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించలేదు. ఈ యొక్క రైలు ప్రయాణంలో ఎన్నో స్టేషన్స్, ప్రతి స్టేషన్ దగ్గర రైలు ఆగుతూ ఉంటుంది. మన యొక్క క్రైస్తవ ప్రయాణంలో కూడా అనేక సందర్భాల్లో మన జీవితం ఆగిపోతూ ఉంటుంది. అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, లేకపోతే అప్పులు చేసుకున్నప్పుడు, లేకపోతే అవమానాలు, నిందలు, లేకపోతే అసమాధాన పరిస్థితులు, ఇటువంటి అన్నిటి పరిస్థితులు మన జీవితం ఒక్కసారిగా ఆగిపోతుంది. చూడండి, స్టేషన్లో ట్రైన్ ఎట్లా ఆగిపోతా ప్రయాణం చేస్తుందో ఆ రీతిగా మన జీవితం కూడా ఆగిపోతూ ఉంటుంది. స్టేషన్లో ట్రైన్ ఆగిపోతుందని ట్రైన్ దిగేస్తామా? దిగాం కదా. ఆ రీతిగానే మన జీవితంలో కూడా ఇటువంటి ఆగిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూడాలి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ప్రభువా నీవు మాకు సెలవిచ్చేవు, ఏమని? మీ చింత యావత్తు నా మీద వేయండి అన్న. ప్రభువా మేము మా చింత యావత్తు అన్నిటినీ నీ మీద వేస్తున్నాం. ప్రభువా మేము భరించలేని పరిస్థితిలో ఉంటున్నాం. మా హృదయం అంతా కృంగిపోయింది, మా హృదయం అంతా వేదనతో ఉంది. ప్రభువా మా పరిస్థితిని లేవనెత్తు అని చెప్పేసి మనం దేవుని వైపు చూచి ఆయన వైపు ప్రార్థన చేస్తే ప్రభు కనికరం చూపించి సమస్య పోనప్పటికీ మన హృదయంలో శాంతి సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. హృదయంలో మనం ఆయన యొక్క సమాధానాన్ని, ఆయన యొక్క సంతోషాన్ని అనుభవించగలం సమస్య తీరగినప్పటికీ. ఆ రీతిగా మన జీవితంలో ప్రభు వైపు చూడాలి ఆగిపోయిన పరిస్థితి. అదేవిధంగా ప్రత్యేకంగా ట్రైన్ జర్నీ దీనికి ఒక అంతం ఉంటుంది, దీనికి ఒక డెస్టినేషన్ ఉంటుంది, దీనికి ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్య స్థలానికి వెళ్ళిన తర్వాత మనము దిగిపోయే వారముగా ఉంటాం కదండి. చూడండి, మనము ట్రైను దిగే స్థలం, గమ్యం చేరే స్థలానికి ముందే మన లగేజ్ మొత్తాన్ని ఏం చేసుకుంటామంటే 5 నిమిషాల ముందే, 10 నిమిషాల ముందే మొత్తాన్ని మన పక్కన పెట్టుకుంటాం. మన యొక్క సామాన్ అంతటిని తీసుకెళ్ళడానికి మన దగ్గర పెట్టుకుంటాం. చూడండి, ఇప్పుడు గమ్యస్థలం త్వరగా చేరబోతున్నాం. చూడండి, మన జీవితంలో పరలోక రాజ్యాన్ని చేరబోయే ముందు మన జీవితాన్ని, మన యొక్క పరిస్థితులన్నిటినీ చక్కబెట్టుకోవాలి. మన పరిస్థితులన్నిటినీ ఏం చేయాలంటే మనము సరి చేసుకోవాలి. ఎక్కడ అపవిత్రత ఉందో, ఎక్కడ మన జీవితంలో దేవునికి అవిధేయంగా ప్రవర్తించాము, ఎక్కడ పాపంలో పడిపోయాము, ఎక్కడ అవిధేయంగా ఉన్నాము, ఎక్కడ ఎటువంటి అపరాధములో మనం ఉన్నప్పటికీ మనము సరి చేసుకోవాలి. అన్నిటినీ సమకూర్చుకున్నట్టు సామాను మన జీవితంలో ప్రభు దగ్గర మరలా ప్రభువా నన్ను క్షమించి రక్తంతో కడుగని మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఆ రీతిగా గమ్యస్థలం చేరుకు ముందు మనం
మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి. మనలో ఉంటున్న ప్రతి ఒక్క మచ్చని యేసు ప్రభు రక్తము చేత మనం కడిగి వేసుకొని గమ్యస్థలం రాగానే మనం ట్రైన్ యొక్క జర్నీని ముగించుకొని దిగేస్తాం. యేసు ప్రభు రెండవ రాకడ సమీపంగా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాగాల్ని మన జీవితంలో మనం సిద్ధపడి ఆయన్ని ఎదుర్కోవాలి. ఆయన్ని మనం ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉండాలి. ఆయన ఎదుర్కోవటానికి మన జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితులు, ప్రతి ఒక్క అవిధేయతలు, ప్రతి ఒక్క ఏ పరిస్థితి అయినా కానీ దేవుడి సన్నిధికి వచ్చి ప్రభువుని క్షమించమని అడిగి ప్రభు రక్తంలో కడగబడుతూ ప్రభు యొక్క కనికరాన్ని కృపను పొందుతూ ఆయన ఎదుర్కొని గమ్యస్థలం పరలోక రాజ్యంలో మనము చేరే వారముగా ఉండినట్లు ప్రభు మనకి సహాయం చేయగా. ఆమేన్.